మొత్తం ఇంతకుముందు బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఎటువంటి వాతావరణాలు, ప్రైవేట్ ఆర్మీలు ఉండేవాళ్ళకి, రణవీర్ సేన అని, ఆ సేన అని. మీరు క్రెడిట్ మొత్తం ప్రశాంత్ కిషోర్ గారికి ఇస్తున్నారు, కానీ మన సీఎం గారు అయితే ఆయనకి ఇవ్వలేదు. నిన్న ఐపీఎక్ వాళ్ళని కలిసినప్పుడు ఒక మాట అన్నారు, నేను లాస్ట్ టైం గెలవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ కాదు, మీరందరూ టీమ్ గా ఉండడం, ఆయన ఏదో చేసింది ఏం లేదు, మీలాంటి వాళ్ళందరూ. ప్రశాంత్ కిషోర్ దానికి చెప్పట్లేదు. ఈ విధమైన ఈ వాతావరణం అంటే ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే వాతావరణం ఏదైతే ఉందో, అదే అండి, అది అప్పటి నుంచి వచ్చిందే కదా. అదే 2019 ముందు నుంచి వచ్చిన ఇది. కాబట్టి ఏదైనా చేయి, ప్రజలను డివైడ్ చేయి. ప్రశాంత్ కిషోర్ కి ఇస్తున్నారు, సీఎం గారు అయితే క్రెడిట్ వాళ్ళకి, ఆయనకి ఇవ్వలేదు. గెలవడానికి కాదు, ఈ విధమైన పరిస్థితి రావడానికి అంటున్నాను. ఈ పరిస్థితి రావడానికి కూడా గెలవడమే కారణం కదా. ఈ ప్రశాంతత కోల్పోవడానికి ఆయన కారణం అని నేను అంటాను. ఎందుకంటే బీహార్ గురించి ఈ విధంగా అలా అనుకునేవాళ్ళం. బీహార్లో ఒకరు ఈ విధంగా ఆర్మీలు పెట్టుకొని, ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకొని, జీపుల్లో ఈ శస్త్రాస్త్రాలు తీసుకొని వెళుతూ ఉంటారంటే, ఇప్పుడు మొన్న చూడడానికి దొరికింది మాచర్లలో. మీరు టీవీ స్క్రోలింగ్ చూస్తే అందరి దగ్గర రాడ్స్, కత్తులు, కటార్లు ఇవన్నీ పట్టుకొని వెళుతుంటే, మరి ఏంటి, వాట్ ఈస్ దిస్ కల్చర్? ఇవన్నీ కూడా రేపు మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ల మీద ప్రభావం పడదా? రేపు మన పిల్లల యొక్క ఉద్యోగాల మీద ప్రభావం పడవా? సార్, ఒక పార్టీ సస్టైన్ అవ్వాలి అంటే అవతల వ్యక్తిని, ప్రత్యర్థిని భౌతికంగా అంతమొందించడమే మార్గమా? అంటే ఆ స్థాయికి మనం దిగిపోయాం. అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఆ స్థాయికి దిగిపోయాయి. ఈ మధ్య నిన్ననే ఒక ఎనలిస్ట్ మాటలు విన్నాను, ఒక వీడియో చూశాను. ఆయన ఒక మాట చెప్పాడు, జగన్ గారు హ్యాపీగా లండన్కి వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ తర్వాత. అంటే పోరాడారు, సరే రిజల్ట్ అనేది 4 వరకు వదిలేశారు, ఆయన తన ఫ్యామిలీతో రిక్రియేట్ అవ్వడానికి వెళ్తున్నారు, ఫ్యామిలీ సమయం. అలాగే చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళారు ఫ్యామిలీతో గడపడానికి, లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అధినాయకులందరూ వాళ్ళ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు, కోల్పోయిన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. మీరందరూ ఇట్లా కొట్టుకు చేస్తున్నారు, కొంచెం మారండ్రా అని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. కరెక్టే. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ముఖ్యమంత్రి తన ట్రిప్ను క్యాన్సిల్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి. అవునండి, ముఖ్యమంత్రి కదా. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఎమే కదా. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఆయన రాజీనామానో లేకుంటే ఏమవుతుందో అది తర్వాత విషయం. కానీ ఎప్పటి వరకు ఆయన బాధ్యత వహించాలి కదా. కాబట్టి ఈ షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్. నేను వెళ్ళను, రాష్ట్రం ఈ విధంగా బగ్గుమంటున్న సమయంలో నేను బాధ్యత వదిలేసి ఎలాగ వెళ్ళగలను? అదే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ, మేము మా కుటుంబంకి సమయం ఇచ్చారంటే మీరే లీవ్ ఇవ్వరు వాళ్ళకి. మరి సీఎం షుడ్ నాట్ టేక్ ది లీవ్. ఇటువంటి బాధ్యతాయుతమైన పొజిషన్స్లో మనకు పర్సనల్ లైఫ్ ఉండదు. యూ షుడ్ ఫోర్గో యువర్ పర్సనల్ లైఫ్. మన కుటుంబ జీవితం ఉండదు మనకి. అది ప్రజల కోసం మనం దాన్ని త్యాగం చేయాలి. అదే సెట్టింగ్ ఏ రోల్ మోడల్ అంటే. రోల్ మోడల్ అంటే ఏంటి ఉంటుందంటే మనకు ప్రయారిటీ ఏంటి. సో ఆ విధంగా చేసుకోవాలంటే ఐ ఆల్వేస్ రికమెండ్ సీఎం షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్ నౌ. వెళ్ళేసి రాష్ట్రం ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వదిలివేస్తే ఎలాగుంటుంది? అదే ఆలోచించుకోగలగాలి కదా. అదే బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించడం అన్నది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 157 అంటున్నారు, పక్కాగా వస్తాయి అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నేతలు అయితే 130 నుంచి 140, 145 వరకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ సినేరియో చూసిన తర్వాత మీరు ఎవరు, టీడీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా, వైసీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇదంతా ఏంటంటే మనకు ఈ 2026వ సంవత్సరంలో ఈ డీనోటిఫికేషన్ అయ్యి మళ్ళీ అన్ని అసెంబ్లీలు ఇవన్నీ పెరగబోతున్నాయి. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ సంఖ్య గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. అప్పుడు 2026 వచ్చే పరిస్థితిని వీళ్ళు ఇప్పుడే అజ్యూమ్ చేసుకుంటారు. మాకు 170, వీళ్ళకు 133 ఎంతో కలిపి ఆ విధంగా అనుకుంటున్నారు అనుకోండి. ఉన్నవి మనం 175. ఇందులోనే మనకు తిరగాలి. అవునండి, ఇందులోనే తిరగాలి మనకు. కాబట్టి ప్రతి ఒక్క నేత కూడా ఆ విధంగా క్లెయిమ్ చేస్తాడు, అంతే. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మా పార్టీ గెలుస్తుందని అంటాం, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తుందంటాం, వాళ్ళ పార్టీ. ఎందుకంటే కాడర్ యొక్క ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా దాన్ని పెట్టాల్సిన లీడర్ భూమిక. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే, సో వాళ్ళ ఎనీవే 4th తెలిసిపోతుంది. అంటే మీరు ఎవరు అవకాశం ఉందని భావిస్తున్నారు సార్? ఏది ఇప్పుడు ఏంటంటే ఒక 2 నుంచి 2.5% ఓటింగ్ పెరిగింది. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు మాదే అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు మా ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చి వేశారని వీళ్ళు అంటున్నారు. అంటే అల్టిమేట్గా ఈ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ వల్ల దాన్ని అష్యూమ్ చేసుకోండి. కాబట్టి June 1న వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయిన తర్వాత మొదలవుతాయి. 1 తర్వాత ఇంకా ఎగ్జిట్ పోల్స్ మొదలవుతాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి.
రెండు రకాలుగా వస్తున్నాయి. ఒకటి వీళ్ళకింత వస్తుందని వీళ్ళకింత వస్తుందని ఈ విధంగా అనుకుంటూనే వెళుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా శాంటిటీ లేదు కదండి. శాంటిటీ లేదు. నాలాంటి కూడా వెంటనే చెప్పేసి ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు ఏమంటుంటానంటే మీరు ఎంత శాంపుల్ని తీసుకున్నారని చెప్పాలి. మీరు 10 మందిని అడిగారా, 2 లక్షల మందిని అడిగారా? ఎప్పుడైతే శాంపుల్ సైజ్ పెరుగుతుందో తర్వాత ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా వ్యక్తీకరించాడన్నది కూడా లేవు. చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. మీరు చూసుకుంటే చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి మనకి. అదంతా ఏంటంటే ఒక బెట్టింగ్, ఇది ఒక బెట్టింగ్ ఒకటి ఇంకోటి. ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ జరిగేవన్నీ బెట్టింగ్. ఇప్పుడు చాలా చోట్ల బెట్టింగ్ జరుగుతున్నాయి. ఇందులో ఈయనకి ఎంత మెజారిటీ వస్తుంది, ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారా గెలవరా, ఆ తర్వాత మెజారిటీ ఎంత వస్తుంది, ఇది సట్టా బజార్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా అందుకనే నేను ప్రశాంతంగా చెప్తాను, మనం 4వ తేదీ వరకు ఆగుదాం. ఎందుకు ఆల్రెడీ మన భవిష్యత్ ఏదైతే ఉందో అందులో మనకు బంధించబడింది. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్, క్రికెట్ మ్యాచ్లు బెట్టింగ్స్, ఇంకో బెట్టింగ్లు జరిగితే వాళ్ళ నుంచి ఫ్రేమ్ చేయడానికి పట్టుకోవడానికి ట్రై చేస్తాము, ఫ్రేమ్ చేస్తాము, చార్జ్ షీట్ అంతా వేస్తాము, వాళ్ళని జైలుకి పంపిస్తారు. ఈ పొలిటికల్ బెట్టింగ్స్ మీద మరి ఎలాంటి ఇది ఉండదా సార్? అంటే ఎనీ బెట్టింగ్ ఇస్ ఎ బెట్టింగ్, అంతే కదండి. ఇప్పుడు దాని మీద చెయ్యాలి కదా. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కడ డాక్యుమెంట్ రాసుకోరు వీళ్ళంతా. కూడా డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు కదండి ఐపీఎల్ బెట్టింగ్స్ వాటిలోని. ఐపీఎల్ బెట్టింగ్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఫోన్ ద్వారా తీసుకుంటుంటాం. అదే మేము ఈ బాల్లో వీడు అవుట్ అవుతాడు, ఈ బాల్ 4 కొడతాడు, లేదంటే ఈ డాట్ బాల్ అవుతుంది, ఇలా రకరకాలుగా వాళ్ళు ఫోన్లతో ఉంటారు. అవన్నీ కూడా రికార్డెడ్ ఉంటాయి. ఓకే, ఇవేంటంటే 2 వ్యక్తులు కూర్చొని అనుకుంటారు. ఇదేం ఓపెన్గా అందరూ ప్రదర్శన కాదు కదా. ఈ నియోజకవర్గం మొత్తం రాష్ట్రం తెలుస్తుంది సార్. ఇప్పుడు ఓపెన్ గా ప్రజలు మాట్లాడుకునేటట్టు ఉంటుంది. పలానా వాళ్ళు ఇద్దరు బెట్టింగ్ కాసారు, ఇక పలానా అతను ఈ పార్టీ మీద కాసాడు, పలానా అతను ఆ పార్టీ మీద కాసాడు. అంటే దాని డాక్యుమెంటేషన్ ఎక్కడ, దాని రికార్డ్ ఎక్కడ ఉండాలి కదా. రికార్డు ఉంటే ప్రతి బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్. ఎనీ బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్. క్రికెట్ బెట్టింగ్ కావచ్చు. ఇది కొంతమంది వర్షం ఇక్కడి వరకు పడుతుందో అక్కడి వరకు పడుతుందని కూడా బెట్టు కాసేవాళ్ళు. అంటే బెట్టింగ్కు ఏది కూడా అనర్హం కాదు. దేని మీదైనా బెట్టింగ్ కావచ్చు అన్నది మనం అంతా చూసినాం. శ్రీ గారు చెప్పినట్టు కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హం అంటారు. కాబట్టి బెట్టింగ్ కాదేది అనర్హం అని మనం చెప్పుకోవచ్చు. ఆన్ ఎనీథింగ్ యూ కెన్ బెట్, ఆ విధంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ విధమైన పరిస్థితులలో భవిష్యత్తు రాష్ట్రం గురించి ఆలోచించాలి మనం అందరం కూడా. రాష్ట్రం భవిష్యత్తు ఏంటి? ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం పోగొట్టుకున్నాం. విభజన జరిగిన తర్వాత రాష్ట్రం చాలా లాస్లో ఉంది మన రాష్ట్రం. ఎందుకంటే మన రాష్ట్రాన్ని చూసుకుంటే రావాల్సినవి ఏవీ రాలేదు. ఈ రాష్ట్రాన్ని గురించి మేము పట్టించుకున్నామన్న వాళ్ళు కూడా లేదు. ఎప్పుడు చూసినా పొలిటికింగ్, ఇందులో ఎప్పుడు చూసినా రాజకీయమే ప్రతి దాంట్లో కూడా. మరి నేను మళ్ళా రిపిటేషన్ కావచ్చు కానీ ప్రత్యేక హోదా ఏమైంది? విభజన హామీలు ఏమయ్యాయి? హైదరాబాద్ ఇంకా జూన్ వరకు మన క్యాపిటలే. మరి దాని గురించి ఏం చేస్తున్నాం సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ప్రత్యేక హోదా మీద ఫోకస్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఫోకస్ మేము చేయించబడతాం కాదు, మీరు వాళ్ళు చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? చేయరు. ఎందుకంటే పైన సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటే వీళ్ళు జీ హుజూర్ అంటారు కదా. ఎందుకంటే ఆయనకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అక్కడ వస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము వస్తే మటుకు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. కాబట్టి ఇవ్వాలి, ప్రత్యేక హోదాని ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా ఉందండి. ఇప్పుడు అంటే రాదు అని తెలిసిన తర్వాత ఒక మైలేజ్ కోసం కొన్నిసార్లు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఎగ్జాగరేట్ చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ ఉంటారు. రాదు, వచ్చినప్పుడు విషయం కదా, సో వచ్చినప్పుడు చూసుకుందాంలే, మనం ఎలాగా రాం కదా, కాబట్టి మనం ఏం చెప్పినా చెల్తుంది అన్నట్టు కూడా కొంతమంది పార్టీలు కానీ కొంతమంది అభ్యర్థులు కానీ చేస్తూ ఉంటారని కూడా వినిపిస్తూ ఉంటుందండి. మీరు అధికారంలో రాకపోయినంత మాత్రాన మీరు చేయకూడదని ఎక్కడా నియమం లేదు కదా. మీరు ఒక ప్రెషర్ గ్రూప్ను తయారు చేయవచ్చు. మా ప్రత్యేక హోదా సాధన సమితి మళ్ళీ మేము మొదలుపెట్టాము ఈ విషయాన్ని. మా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఏ పార్టీ వచ్చినా కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ. శ్రీనివాస్ గారు, నేను కూడా ఉన్నాను. వారి అధ్యక్షత నేను సెక్రటరీగా ఉన్నాను. దాంట్లో మేము మా పోరాటం స్టార్ట్ చేసాం. జరుగుతున్నాయి ఈ విధానాలు, జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురారని వీళ్ళందరినీ అడుగుదాం. అందుకనే అంటున్నాను, అసెంబ్లీలో ఒక ఇండిపెండెంట్ వాయిస్ అవసరం. మనకి 2 పార్టీలను సమన్వయం చేసి అందరం కలిసి వెళదాం పదండి ప్రధానమంత్రి దగ్గరికి అని మాట్లాడేవాళ్ళు కావాలి ఇక్కడ. లేకుంటే ఏమంటారు, మన రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఏమైందంటే క్రెడిట్ ఎవరికి వస్తుంది అన్నది ప్రధానమైన సమస్య. ఇప్పుడు ప్రత్యేక హోదా వీళ్ళు తెచ్చేస్తే రేపు వీళ్ళ పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఆపేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూసాం, పార్లమెంట్లో కూడా ఒక అభ్యర్థి మాట్లాడుతుంటే ఇంకొక అభ్యర్థి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అది కేవలం మన రాష్ట్రం వాళ్ళ ఎంపీల్లోనే చూస్తాం. మిగతా ఏ రాష్ట్ర ఎంపీలు వాళ్ళ రాష్ట్ర ఎంపీ మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, సపోర్ట్ చేస్తుంటారు.
మన దగ్గర చూడండి ఎంపీలు మాట్లాడుతుంటే ఎంత దారుణం అంటే మనం వీ హ్యావ్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్. మనం అందరూ కూడా నవ్వుకోబడ్డే వాళ్ళలాగా మన రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దాం. సార్ ఈ విషయంలో తమిళనాడు వాళ్ళని మనందరం ఆదర్శంగా తమిళనాడు, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాల వాళ్ళని, ఎందుకంటే పార్టీలకు అతీతంగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఒక్కటిగా పోరాడతారు. ఏదైనా వస్తుంది ప్రాజెక్ట్ అంటే అందరూ కలిసిపోతారు. వెళ్ళి అందరూ కలిసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర కన్సర్న్ మినిస్టర్ దగ్గర కూర్చొని మా రాష్ట్రానికి ప్రాజెక్ట్ తీసుకురావండి అన్న కమిట్మెంట్ ఉండేది. ఇక్కడేంటి రాకపోయినా పర్లేదు, వాళ్ళ రిజీమ్లో ఇది రాకూడదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది రాకూడదు అన్న ప్రయత్నాలు జరుగుతుంటే, ఇక్కడ ఏదైనా జరుగుతుంటే లెటర్లు రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుంటే ఈ ప్రాజెక్టు రానివ్వకూడదని లెటర్లు రాసిన ఉదాహరణలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రాకూడదు, ఈ విధంగా అవ్వకూడదు అన్నవి వీళ్ళే ఒక కల్పన చేస్తూ చాలా విషయాలు జరిగాయి మన దగ్గర. దానివల్ల ఏమవుతుందంటే చూడండి, రేపు వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా ముఖ్యమైన పీరియడ్ ఆంధ్రప్రదేశ్కి, ఈ వచ్చే 5 సంవత్సరాలు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైనా రానివ్వండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం రాష్ట్రం కోసం. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అందరం కలిసి రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాలు మనం పాటుపడదాం. అందరం ఒక మోడల్గా, ఒక నమూనాగా, ఒక ఆదర్శమైన రాష్ట్రంగా మళ్ళా తయారు చేయడానికి మనం ప్రయత్నం. మీ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి, రివెంజ్ పాలిటిక్స్ పక్కన పెట్టండి, అవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి పనిచేద్దామన్న ఒక కాన్సెప్ట్ కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఒక అనుసంధానకర్తగా ఉండాలి అని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. అందరం కలిసి పోరాడతాం. సార్ ఇప్పుడు అందరూ కలిసి పోరాడాలి అని మీ ఆశయం ఏదైతే ఉందో చాలా గొప్పది, బాగుంది. కానీ ఈ ఆశయాన్ని రాజకీయ పార్టీల్లో రావాలి కదండి. ఇప్పుడు పోరాడాలి అంటే రాజకీయ నాయకులందరూ కలవగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలు కలవగలగాలి, ఒకే తాటి మీదకి రాగలగాలి, ఒకే డయాస్ని పంచుకునే వేదిక, పంచుకునే విషయం ఉండాలి. సో ఆ విధంగా జై భారత్ పార్టీ మీరు కానీ ఏమైనా చేయగలుగుతున్నారా? అంటే పార్టీలతో ఏమైనా వాళ్ళ అవేర్నెస్. అందుకనే ఏంటంటే నేను ముఖ్యంగా అన్నది ఒక నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేద్దామన్న కాన్సెప్ట్ నేను ఎందుకు పెట్టాను అంటే, అప్పుడు ఏమవుతుందంటే రాజకీయ నాయకుల్లో కాంపిటీషను వాళ్ళ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేసే తపన వాళ్ళలో మొదలవుతుంది. ఇప్పుడు మేమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఎమ్మెల్యే అయితే మా ఉత్తర నియోజకవర్గాన్ని నా శాయశక్తిలో నేను